హాయ్ అండి. ఇవాళ మీకు వేడన్నంలో ఎర్రగా ఉండే పచ్చడితో స్వర్గం అంటే ఏంటో ముద్ద ముద్దలో చూపించేటువంటి కమ్మని చిక్కుడుకాయ నిలవ పచ్చడి చూపించబోతున్నాను. ఎంతో ఎంతో బాగుండే ఈ చిక్కుడుకాయ నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 1/2 కేజీ చిక్కుడుకాయను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి వీటికి తలా తోక తీసి చిన్నగా ఉన్న చిక్కుడుకాయ అలా ఉంచి పెద్ద చిక్కుడుకాయను 2 ముక్కలు చేసి పక్కనుంచండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి కడాయి హీట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడి మెంతులు ఎర్రగా అయ్యేంత వరకు వేయించండి. లో ఫ్లేమ్లో నిదానంగా మంచి అరోమా వచ్చే వరకు వేయించి వాటిని ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారిన తరువాత మెత్తని పొడి చేసి పక్కనుంచండి. ఇప్పుడు అదే కడాయిలో 100 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత చిక్కుడుకాయలను వేసి వేయించండి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇలా వేగిన వాటిని బౌల్లోకి తీసి పక్కనుంచండి. అదే కడాయిలో 15 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త రంగు మారేంత వరకు వేయించండి. అందులో టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, కాస్త ఇంగువ, గుప్పెడు కరివేపాకు వేసి తాలింపు పెట్టండి. ఈ తాలింపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు వేరొక గిన్నెలో 60 ml ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తరువాత 50 గ్రాములు చింతపండు నుండి తీసిన చిక్కని చింతపండు గుజ్జు వేసి లో ఫ్లేమ్లో చింతపండులో ఉండే తేమ పోయి నూనె పైకి తేలే వరకు కుక్ చేయండి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కుక్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేయించిన చిక్కుడుకాయలను వేసి బ్లెండ్ చేసిన ఆవాలు మెంతులు పొడి, టీ స్పూన్ పసుపు, 70 గ్రాములు ఉప్పు, 40 గ్రాములు కారం, పూర్తిగా చల్లారిన తాలింపు, పూర్తిగా చల్లారిన చింతపండు గుజ్జు వేసి మిక్స్ చేయండి. ఇవన్నీ వేసి కలిపిన తరువాత ఒక్కసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. కానీ నేను వేసిన కొలతలు క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇలా కలిపిన పచ్చడిని జాడీలోకి తీసి 2 రోజుల పాటు అలా వదిలేయండి. 2 రోజుల తర్వాత వేడన్నంలో సర్వ్ చేయండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా చేసుకుని చిక్కుడుకాయ నిలవ పచ్చడి తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.